ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారిపోతుంది అని ఒక దానికి శ్రీహరి గారి ఫ్యామిలీని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ శ్రీహరి గారి భార్య గారి స్వయంగా ఈ యొక్క మాటని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శ్రీహరి గారు చనిపోయారో ఆ తర్వాత కనీసం ఒక్కళ్ళు కూడా మా యొక్క కుటుంబాన్ని పలకరించిన వాళ్ళు లేరు. కనీసం తిన్నారా ఉన్నారా అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. దయచేసి ఈ విధంగా ఎవ్వరు కూడా చేయకండి. మీ యొక్క శత్రువులైనా కూడా ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని కనీసం పలకరించండి అని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి ఆ తరుణంలో చాలా ఇమోషనల్ కూడా ఆమె ఫీల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రీహరి గారు, డిస్కో శాంతి గారు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి నటిస్తున్నటువంటి ఆ ఒక సందర్భంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం. అండ్ అప్పుడు కూడా డిస్కో శాంతి గారు శ్రీహరి గారికి చెప్పారంట, ఏంటంటే నేను మా ఇంట్లో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పాను. సో అప్పుడు దాన్ని కూడా ఆయన అంగీకరించాడు. అండ్ అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి మా అమ్మతోని కలిసి ఆమెతోని మాట్లాడి ఒప్పించిన తర్వాతనే చేసుకుందామని చెప్పేసి కూడా చెప్పాను. దానికి కూడా శ్రీహరి ఒప్పుకొని వెళ్ళి మాట్లాడి ఒప్పించి మరి పెళ్లికి ఒప్పించారనమాట అందరినీ కూడా, కుటుంబ సభ్యుల్ని. సో అప్పటికి కూడా మేము కొద్ది రోజుల పాటు అయితే పెళ్లి చేసుకోకుండా ఆగాము. బట్ అనుకోకుండా ఒక గుళ్ళో మేము పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఆ ఒక టెంపుల్కి పూజ కోసం వెళ్ళినప్పుడు శ్రీహరి డైరెక్ట్గా తాళిబొట్టు పట్టుకొని వచ్చేసాడు. ఇంకా అక్కడ ఉన్నట్టుండి ఖచ్చితంగా తాళి కట్టించుకోవాల్సింది అని చెప్పేసి నాకు చెప్పాడు. అప్పుడు నేను వద్దన్నాను, కుటుంబ సభ్యులు కూడా వద్దన్నారు. అయినప్పటికీ కూడా శ్రీహరి ఇంకా ఏడ్ చేశాడనమాట. ఇంకా చూడలేక నేను కూడా తాళి కట్టించేసుకున్నాను. ఇంకా అదే ఆ గుడి, ఆ ఒక టెంపులే మాకు పెళ్లి వేదిక అయిపోయింది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ తర్వాత వాళ్ళిద్దరి లైఫ్ కూడా చాలా హ్యాపీగా లీడ్ చేశారు, చాలా అద్భుతంగా ఉండేది. సో మరి ఉన్నట్టుండి శ్రీహరి గారు మాత్రం కాలం చేశారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం పరిస్థితి మాత్రం చాలా ఘోరమైనటువంటి దీన పరిస్థితికి పడిపోయింది. ఆర్థిక పరిస్థితులు అసలు ఇంకా ఎవరిని సహాయం అడగాలి, ఎవరిని కూడా అడగలేని పరిస్థితి, అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి. అండ్ శ్రీహరి గారు ఉన్నప్పుడు చాలా మంది కూడా ఎంతో హెల్ప్ చేసినటువంటి గొప్ప పర్సన్ ఆయన. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఏ రకంగా అయినా కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు. సో ఒక్కసారి అయినా ప్రాణాలు కోల్పోయిన తర్వాత కనీసం పలకరించడానికి కూడా ఎవరు రాకపోయినా పర్లేదు, కానీ ఆయన హెల్ప్ చేసిన వాళ్ళైనా కూడా అమ్మ పలానా రోజు మాకు మీ ఆయన ఈ విధంగా కొంచెం ఆర్థికంగా మాకు హెల్ప్ చేశాడని చెప్పేసి ఎవ్వరు కూడా మాకు చెప్పలేదు. మాకు తెలిసిన వాళ్ళు మేము అడిగినప్పటికీ కూడా మా ముఖం మీద అబద్ధాలు చెప్పారు, మాకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పేశారు. అండ్ కొంతమంది ముఖాన్ని చాటేశారు, కొంతమంది ఇంకా దూరంగా వెళ్ళిపోయారు, మాట్లాడమే మానేశారు, డబ్బులు ఎక్కడ అడుగుతామో అని చెప్పేసి. అదేదో వాళ్ళ డబ్బులు అప్పుగా తీసుకోవడం కాదు, మా ఆయన ఇచ్చినటువంటి డబ్బులే నాకు ఇవ్వట్లేదు, సుమారుగా ₹1,00,00,000 వరకు అదంతా కూడా ఉంటుంది. సో అదంతా కూడా మాకు మాత్రం ఎగ్గొట్టేశారు. ఎవరు పలకరించకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా మా మనోధైర్యం మాకుంది. ఆ ధైర్యంతో పాటే మేము ముందుకు సాగాము, ఏదో ఒక రకంగా లైఫ్ని లీడ్ చేశాము. ఇప్పుడు మేము మళ్ళీ ఒక మంచి స్థాయికి వచ్చాము. అండ్ ఎవరైనా సహాయం కోరితే చేయడానికి ఒక వీలున్నటువంటి పరిస్థితికి మేము మళ్ళీ వచ్చాము. సో ఖచ్చితంగా మా ఒక మనోధైర్యం ఖచ్చితంగా శ్రీహరి గారు ఇచ్చిందే అని చెప్పేసి కూడా తను చెప్తూ ఉన్నారనమాట. నా పిల్లలు కావచ్చు, నేను కావచ్చు, మా జీవితంలో ఎన్నో అవమానాలని చూసాము ఆయన కాలం చేసిన తర్వాత. చాలా ఆర్థిక పరిస్థితుల్ని కూడా ఎదుర్కొన్నాము. అలాంటి దీన పరిస్థితి నా యొక్క శత్రువులకు కూడా రావద్దు అని చెప్పేసి తను కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే మనకు తెలుసు, ఒక ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయిన తర్వాత తను సంపాదించకపోయినా, ఆస్తులు కూడబెట్టలేకపోయినా ఒక పర్సన్ ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుంది. ఇంకా తనే పోయిన తర్వాత ఆ ఒక ఇంట్లో ఎలాంటి కళ కూడా ఉండదన్నమాట. సో అలాంటి పరిస్థితుల్ని శ్రీహరి గారి ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా చూస్తారనమాట. సో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మాత్రం ఎవరికీ రాకూడదని చెప్పేసి డిస్కో శాంతి గారు కోరుకుంటున్నారు.